ఇప్పుడు షుగర్ కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేస్తే కంట్రోల్ అవుతుందంటారు? డెలివరీ సో అన్ని అవ్వాలనుకునేటువంటి లేడీస్ కు లేడీస్‌కి? ఫస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ డైట్ కంట్రోల్. సో హుహు. షుగర్ అండ్ స్వీట్స్ అస్సలే వద్దు. హ్మ్. తీపి పదార్థం వద్దు. హ్మ్. అండ్ టైమ్ టు టైమ్ తినాలి. టీ, కాఫీలో షుగర్ వద్దు. హ్మ్. థమ్స్ అప్, లిమ్కా, ఫెంటా, ఫ్రూటీ, మాజా, పెప్సీ, కోలా, స్ప్రైట్ అన్నీ బంద్ చేయాలి. హుహు. రైస్ ఓన్లీ రైస్ వద్దు. రైస్ అండ్ రోటీ 2 తినొచ్చు. 50% ఆహా! అరటిపండు, సీతాఫల్, సపోటా లాగా అది హ్మ్. తీపి పండ్లు వద్దు. పులుపు పండ్లు తింటే పర్వాలేదు. మరి పెరుగు యాపిల్, తినొచ్చా వాళ్ళు? జామ్, కమల, బత్తాయి, దానిమ్మ, హుహు. బొప్పాయి, నేరేడు పండు, పుచ్చకాయ హ్మ్. అట్లా తింటే పర్వాలేదు. హుహు. అండ్ పాలు, మజ్జిగ, పెరుగు పర్వాలేదు. బట్ హుహు. పాలుకి స్వీట్స్ వద్దు, ఐస్ క్రీమ్ వద్దు హుహు. అట్లా. సో, ఇలాంటి స్వీట్స్, ఆ! కూల్ డ్రింక్స్ అన్నవి కూడా సో డైట్ తీసుకోకూడదు అంటారు. ప్రిన్సిపల్ సేమ్ ఉంది. హుహు. ప్రెగ్నెన్సీ టైమ్ అండ్ డయాబెటిస్ వితౌట్ ప్రెగ్నెన్సీ, డయాబెటిస్ విత్ ప్రెగ్నెన్సీ. హుహు. ప్రిన్సిపల్ సేమ్ ఉంది. కొంచెం క్యాలరిక్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు బట్ మెడిసిన్‌లో చాలా డిఫరెన్స్ ఉంది. ఆహా! ఎందుకు కి వితౌట్ ప్రెగ్నెన్సీ మోస్ట్ ఆఫ్ ద టైప్ 2 డయాబెటిక్ పేషెంట్ టాబ్లెట్‌లో కంట్రోల్ అయితుంది. హుహు. బట్ ప్రెగ్నెన్సీ టైమ్ మోస్ట్ ఆఫ్ ద లేడీస్ వి గివ్ ఇన్సులిన్. హుహు. ఎందుకు చాలా మంది టాబ్లెట్ పర్మిటెడ్ లేదు. హ్మ్. కొన్ని టాబ్లెట్ మెట్ఫార్మిన్ లాగా టాబ్లెట్ పర్మిషన్ ఉంది. హ్మ్. బట్ అది కూడా స్ట్రాంగ్ మెడిసిన్ లేదు. సో హ్మ్. కొంచెం షుగర్ ఎక్కువ అయితే అది పని రాదు. సో ఆహా! ఇన్సులిన్ కంపల్సరీ ఏసుకోవాలి. అండ్ హుహు. ఇన్సులిన్ ఎట్లా ఉంది గ్లూకోజ్ ప్లాజెంటాకు క్రాస్ చేస్తుంది. బట్ హ్మ్. ఇన్సులిన్ విల్ నాట్ క్రాస్ ప్లాజెంటా. ఆహా! ఇన్సులిన్ ఓన్లీ మదర్‌కి సర్క్యులేషన్‌లో అయితుంది. అంటే బేబీకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు దాని వల్ల. ఎఫెక్ట్ రాదు ఇన్సులిన్ వల్ల. హుహు. అంటే సార్ ఇప్పుడు చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ ఎలా అంటే ఇప్పుడు వింటర్ సీజన్, సమ్మర్ సీజన్ ఇలా సీజన్స్ ఉంటాయి. సో, సీజన్స్‌కి తగ్గట్టు వాళ్ళు ఫ్రూట్స్ అలాంటివి తినాలనుకుంటారు. తినొచ్చు. ఆ జనరల్లీ టైంలో వాళ్ళు జనరల్లీ ఫ్రూట్స్ ఆర్ నాట్ ప్రాబ్లమాటిక్. హుహు. మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ షుగర్, స్వీట్స్ వల్ల. హుహు. అంటే సో ఇప్పుడు ఎవరైతే డయాబెటిక్‌తో ఫేస్ చేస్తున్నారో అలాంటి ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రమే ఈ స్వీట్ ఐటెమ్స్ ఇలాంటివి తినకూడదు. కోకో కోలా ఇలాంటి పెప్సీస్ ఇలాంటి డిఫరెంట్ కూల్ డ్రింక్స్ వస్తున్నాయి. సో, అలాంటివి టేస్ట్ చేయకూడదు. దానివల్ల ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు. బట్ ప్రెగ్నెంట్ లేడీకు మానిటరింగ్ కూడా ఎక్కువ చేయాలి. హ్మ్. జనరల్లీ అన్ని లేడీస్ డైలీ చెక్ చేస్తాడు. తినకుండా, తిన్నాక. డైలీ మీరు చూడాలి. ఫాస్టింగ్ 90 లోపల ఉంది. తిన్నాక 130 లోపల ఉంది. హ్మ్. నా అన్ని పేషెంట్ షుగర్ చార్ట్ మెయింటైన్ చేసి హ్మ్. వస్తాడు. ఓకే. అండ్ కొన్ని పేషెంట్‌కు షుగర్ కంట్రోల్ లేదు అంటే సీజీఎం అవసరం పడుతుంది. సీజీఎం అంటే సార్? సీజీఎం అంటే కంటిన్యూయస్ గ్లూకోజ్ మానిటరింగ్. హుహు. అంటే ఒక చిన్న చిప్ పెడతారు. అది నేను చూపిస్తాను. నా ఫోన్‌లో ఫోటో ఓకే. ఉంది. హ్మ్. ఈ చిప్ పెట్టారు. సో, ఇది కంటిన్యూయస్ ఫోన్‌లో షుగర్ ఎట్లా ఉంది అట్లా హ్మ్. రీడింగ్ వస్తుంది. హ్మ్. పేషెంట్‌కు వస్తుంది అండ్ నాకు కూడా కనిపిస్తుంది. చూడు ఆహా! ఇప్పుడు 2 పేషెంట్ ఉన్నారు. హ్మ్. అది ఓపెన్ చేయాలి అది. 2 పేషెంట్ ఉన్నారు. హ్మ్. ప్రెగ్నెంట్ లేడీ. బోత్ ఆర్ ప్రెగ్నెంట్ లేడీస్. ఆహా! సో, కంట్రోల్ సరిగ్గా లేదు. సో, ఇది సెన్సార్ పెట్టారు. హ్మ్. సెన్సార్ అంటే చిన్న బటన్ లాగా చిప్ ఉంది. ఓకే. ఇది కంటిన్యూయస్ షుగర్ చెక్ చేస్తుంది. హుహు. షుగర్ చెక్ చేసి బ్లూటూత్ త్రూ ఫోన్‌లో రిపోర్ట్ వస్తుంది. హుహు. పేషెంట్‌కు రిపోర్ట్ వస్తుంది. నాకు కూడా వస్తుంది. ఓహో! సో, నేను చూస్తాను. ఎప్పుడైనా షుగర్ ఎక్కువైంది. ఇది 2 పేషెంట్ ఇప్పుడు చూడు. ఒక పేషెంట్ ఉంది. అవును. ఇది ప్రెగ్నెంట్ లేడీ. ఇప్పుడు 92 ఉంది షుగర్. హ్మ్. చూడు ఇది. ఓకే. అండ్ ఇంకా ఒక పేషెంట్ ఉంది. హ్మ్. ఈ పేషెంట్‌కి కొంచెం ఇది అన్ని రీడింగ్ ఉంది. హ్మ్. అండ్ ఇది దాంట్లో కూడా అది ఆహ్, టీఐఆర్ అంటారు. టీఐఆర్ అంటే టైమ్ ఇన్ రేంజ్. హుహు. సో, ప్రెగ్నెన్సీ టైమ్ రేంజ్ ఏముంది 70-140. హ్మ్. సో, 70-140లో అది ఈ రేంజ్‌లో ఎన్ని రీడింగ్ ఉంది హ్మ్. అది కూడా కనిపిస్తుంది. ఇది హుహు. చూపిస్తాను చూడు. పేషెంట్‌కి ఓకే. 98% రీడింగ్ అవును. ఈజ్ ఇన్ రేంజ్. సో, హుహు. పేషెంట్‌కు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే. అండ్ ఎప్పుడైనా ఎక్కువైతే అలార్మ్ వస్తుంది హుహు. పేషెంట్‌కు. అండ్ నేను కూడా చూస్తాను. మీ పేషెంట్‌కు ఫోన్ చేస్తాను. హ్మ్. సో, అట్లా క్రైటీరియా ఆఫ్ కంట్రోల్ ఈస్ దట్ మచ్ స్ట్రిక్ట్. మీరు డైలీ చెక్ చేయాలి. హుహు. ఫాలో చేయాలి. షుగర్ నార్మల్ ఉంది. అట్లా మొత్తం నార్మల్ అయితే హ్మ్. హెల్తీ బేబీ వస్తుంది. అండ్ ఓకే. లక్కీలీ అన్ని పేషెంట్‌కు ఇది అండర్‌స్టాండింగ్ ఉంది. ఇప్పుడు హ్మ్. అవేర్‌నెస్ వచ్చింది. అవును. సో, అన్ని పేషెంట్ అట్లా మానిటర్ చేస్తాడు. హ్మ్. ఎప్పుడైనా ప్రాబ్లమ్ అయితే ఫోన్ చేస్తాడు. హ్మ్. అండ్ 4 టైమ్స్ ఇన్సులిన్ దే విల్ టేక్.